వెల్కమ్ టు క్లియర్ కట్. తెలంగాణలో రాజకీయాలు మంట పుట్టిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలు స్థాయిని దాటేసి కొట్లాటలు, దాడులు చేసుకునేంత వరకు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంటోంది. సీన్ చూస్తుంటే బెంగాల్ తరహా రాజకీయాలు రాష్ట్రంలోనే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు బీహార్లో బలపరీక్షకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. అటు కుప్పంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీ కంచుకోటలో వైసీపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండటంతో చంద్రబాబు అక్కడే మకాం వేస్తున్నారు. ఇక ఈ మూడు అంశాలను ఇవాల్టి క్లియర్ కట్ లో సమగ్రంగా విశ్లేషిద్దాం. దాడులు, ధర్నాలు, ఆందోళనలు, కొట్లాటలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులు, కేసులు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ మధ్య పోరు మరింతగా ఉధృతమవుతోంది. ఇక మొన్నటి వరకు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఇప్పుడు చేతల యుద్ధం మొదలైంది. ఇష్యూ ఏదైనా కానీ పార్టీ శ్రేణులు ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతల ఇళ్లు ముట్టడించడం, రోడ్లపైకి చేరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఎన్నికలకు ముందు బెంగాల్లో ఎలాంటి సీన్ కనిపించిందో ప్రస్తుతం తెలంగాణలో అంతకు మించిన ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇంతకీ తెలంగాణ మరో బెంగాల్లా మారబోతోందా? బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్కి చేరిందా? ఎన్నికల నాటికి రాష్ట్రం అగ్నిగుండంలా మారనుందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే తెలంగాణలో రాజకీయ పరాకాష్ఠకు నిదర్శనం. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే తెలంగాణ అగ్నిగుండంగా మారిందనడానికి సాక్ష్యం. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతుందనడానికి రుజువు. తెలంగాణలో రాజకీయాలు లావాలా మండుతున్నాయి. ఎటు చూసినా ఉద్రిక్తతలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తించడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడం, మాటలతో మంట రేపడం వరకు ఓకే. కానీ ఇప్పుడు అంతకు మించి జరుగుతోంది. ఏకంగా దాడులు, కొట్లాటలే జరుగుతున్నాయి. ఒక చిన్న ఇష్యూ మొదలైతే చాలు రెండు పార్టీల శ్రేణులు రంగంలోకి దిగిపోతున్నాయి. పార్టీ జెండా కర్రలే ఆయుధాలుగా మారుతున్నాయి. రోడ్లపైనే కార్యకర్తలు ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. వీరిని ఆపడం, అదుపు చేయడం పోలీసుల తరమే కావడం లేదు. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగమంతా పార్టీల ఆందోళనలు, కొట్లాటలపైనే ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. వందల మంది అరెస్టులు, వందలాది కేసులు పెడుతున్నా జరిగే రచ్చ జరుగుతూనే ఉంది. రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఎలాగైనా మునుగోడుతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలని ఫిక్స్ అయిన పార్టీలు దేనికి వెనుకాడడం లేదు. కీలక నేతలు మైకుల ముందు కత్తులు దూస్తుంటే పార్టీల అధిష్టానాల సపోర్ట్తో కార్యకర్తలు నడి రోడ్డుపై బాహాబాహీకి దిగుతున్నారు. బీహార్, యూపీ, బెంగాల్ తరహా కొట్టుడు రాజకీయాలను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. తెలంగాణను అగ్నిగుండంగా మార్చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజకీయ వేడిని తారాస్థాయికి తీసుకుపోయింది. ఇదే సమయంలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఎమ్మెల్సీ కవిత ఇంటిని బీజేపీ శ్రేణులు ముట్టడించడం మొదలు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతులు నిరాకరించడం వరకు రాజకీయం రచ్చరచ్చగా మారిపోయింది. అంతకుముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కేవలం నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇంకా చెప్పాలంటే పరిస్థితి చేయి దాటిపోతోంది. రాజకీయం విమర్శల స్టేజ్ దాటి దాడులు చేసుకునే వరకు వెళ్లిపోయింది. ఇంతకు ముందు మాటల దగ్గరే ఆగిపోయే పాలిటిక్స్ ఇప్పుడు కొట్టుకునే వరకు వెళుతున్నాయి. ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ నేతలు సై అంటే సై అంటూ, ఢీ అంటే ఢీ అంటూ ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. రోడ్లపై పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు చేయడం, ప్రత్యర్థి పార్టీల ఫ్లెక్సీలు, దిష్టి బొమ్మలు తగలబెట్టడం చేస్తున్నారు. ఇక ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురు పడితే ఇక అక్కడ రణరంగమే. పోలీసు బెటాలియన్లు దిగినా వారిని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. ఇదంతా చూస్తుంటే
మనం తెలంగాణలోనే ఉన్నామా లేదంటే బెంగాల్, బీహార్లో లాంటి రాష్ట్రాల్లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. ఈ పరిణామాలు, ఇలాంటి రాజకీయాలు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయాలు మొదలయ్యాయా? 2. టీఆర్ఎస్ బీజేపీ మధ్య వార్ నెక్స్ట్ లెవెల్కి చేరిందా? 3. ఎన్నికల నాటికి తెలంగాణ అగ్నిగుండంలా మారుతుందా? 4. ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు చోటు ఉందా? రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, చోటు చేసుకుంటున్న ఉద్రిక్త వాతావరణం చూస్తుంటే బెంగాల్ తరహా రాజకీయాలే గుర్తొస్తున్నాయి. ఆ మధ్య పశ్చిమ బెంగాల్లోనూ అంతే. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఏకంగా ప్రత్యక్ష దాడులు చేసుకున్నారు. అప్పట్లో ఇవి దేశమంతటా హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు తెలంగాణ కూడా బెంగాల్ టర్న్ తీసుకుంటోందన్న టాక్ మొదలైంది. వాస్తవంగా చూస్తే పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ప్రస్తావన రావడంతో మంట మొదలైంది. వెంటనే రాజీనామా చేయాలంటూ బీజేపీ శ్రేణులు ఆమె ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయడంతో రచ్చ డబుల్ ట్రిపుల్ అయింది. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు బుక్ చేయడంతో వేడి తారాస్థాయికి చేరుకుంది. దీనికి నిరసనగా బండి సంజయ్ దీక్షకు దిగితే దాన్ని భగ్నం చేసి ఆయన్ను అరెస్టు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇది జరిగిన కొన్ని గంటల్లో ప్రజా సంగ్రామ యాత్రకు పర్మిషన్ లేదని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఈ అంశం కోర్టు మెట్లు కూడా ఎక్కింది. పాదయాత్ర ఎలా చేస్తావో చూస్తామన్నట్లుగా టీఆర్ఎస్ ఉంటే ఎలా ఆపుతారో, ఎలా అడ్డుకుంటారో మేము చూస్తామన్నట్లుగా ఉంది బీజేపీ. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రమంతా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు కనిపిస్తున్నది జస్ట్ టీజర్ మాత్రమే. మునుగోడు ఉప ఎన్నిక ముందు అసలు ట్రైలర్ కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల నాటికి పొలిటికల్ సినిమా రాష్ట్రాన్ని దద్దరిల్లిపోయేలా చేస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో గెలవాలని కాదు, ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. దానికోసమే సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏ విషయంలోనూ రెండు పార్టీలు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అవసరమైతే ప్రత్యక్ష దాడులకు కూడా వెనుకాడడం లేదు. ఈ 2-3 రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలే కనిపించాయి. మున్ముందు ఇవే ఘటనలు పునరావృతం కూడా కానున్నాయి. ఎన్నికల నాటికి ఈ హీట్ తారాస్థాయికి చేరుకునే పరిస్థితే కనిపిస్తోంది. రాజకీయాలంటే ఆరోపణలు, ఆందోళనలు, విమర్శలు, నిరసనలు ఇవన్నీ కామన్. కానీ ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాజకీయాలంటే పరస్పర దాడులు అన్నట్టుగా కనిపిస్తోంది సిచ్యువేషన్. అయితే రాజకీయ పార్టీలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక రాజకీయాలకు చోటు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇది మాత్రం క్లియర్ కట్. సాధారణంగా దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయి? అన్యాయాలు, అక్రమాలకు తావు లేకుండా ప్రజాస్వామ్యం 4 పాదాలపై నడిచేందుకు సహకరిస్తాయి. ఇలాంటివి పుస్తకాల్లో చదువుకోవడానికి, కొటేషన్ల రూపంలో గోడలపై రాసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. వాస్తవంగా చూస్తే దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాల చేతిలో అస్త్రాలుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా నివాసంలో సోదాలు మొదలుకొని బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్ నేతల నివాసాలపై సీబీఐ దాడులు చేయడం వరకు ఏది చూసినా అలానే అనిపిస్తోంది. ఇంతకీ దర్యాప్తు సంస్థలు రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయా? సీబీఐ, ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలవుతున్నాయా? గతంలో కాంగ్రెస్ కూడా అదే చేసిందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. బీహార్లో బలపరీక్షకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు జరిగాయి. బీహార్ రాజకీయాలను మిస్ కాకుండా ఫాలో అయ్యే వారికి ఈ వార్త ఖచ్చితంగా ఆసక్తికరమే. అలాంటి వారు ఇదంతా చూస్తే ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనను అంగీకరిస్తారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా
సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టారట. అంటే 8 ఏళ్ల క్రితం కేసుకు సంబంధించిన దర్యాప్తు అన్నమాట. సరిగ్గా బీహార్లో నితీష్ సర్కార్ బలపరీక్షకు సిద్ధమవుతున్న సమయంలోనే సిబిఐకి ముహూర్తం కుదిరింది. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసంతో పాటు ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాక్ కరీం, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ వ్యవహారంపై బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి స్పందించారు. వారు తమని భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థల తీరు, వ్యవహారం చూస్తుంటే ఇదంతా నిజమేననిపిస్తోంది. అధికార దుర్వినియోగం జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. मेरे ट्विटर हैंडल पे भी देखिएगा, मतलब आप भाजपा के साथ रहिएगा, हाथ मिला लीजिएगा तो राजा हरिश्चंद्र बन जाओगे, और हाथ नहीं मिलाइएगा तो भ्रष्टाचारी, क्रिमिनल, रेपिस्ट, और पीछे ईडी, सीबीआई, इनकम टैक्स को लगा दिया जाएगा। अब आप बताइए कि पूरी तरीके से बेबुनियाद आरोप हम लोगों पे लगाया गया, कैरेक्टर जो हम लोगों को खराब किया गया। మరోవైపు ఢిల్లీలోనూ లిక్కర్ స్కామ్పై సిబిఐ, ఈడీ దాడులు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి లింకులు ఢిల్లీతో పాటు పంజాబ్, ఏపీ, తెలంగాణలోనూ ఉన్నాయన్నది బీజేపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రతిపక్షంలోనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలే చేశారు. బీజేపీలో చేరితే సీఎం పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, దాన్ని కాదన్నందుకే దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపారన్నది ఆయన ఆరోపణ. ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలోనే మరో ఆప్ నేత ఇంకో బాంబు పేల్చారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు 5 కోట్ల ఆఫర్ ఇచ్చారన్నది సౌరభ్ భరద్వాజ్ ఆరోపణ. దీనికి ఆపరేషన్ లోటస్ అని పేరు కూడా పెట్టారట. లిక్కర్ స్కామ్ బయటపడ్డ తరువాత ఇలాంటి అంశాలు చాలానే బయటకొచ్చాయి. అలాగని లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు చెబుతున్న మాటలు నిజాలైపోవు. అదే సమయంలో అబద్ధాలు కూడా కాకుండా పోవు. కేంద్రాన్ని ఢీకొడుతున్న అందరిపైన ఆటోమేటిక్గా సిబిఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. పాత కేసులు దుమ్ము దులిపి మరీ కొత్త కేసులు నమోదు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే దర్యాప్తు సంస్థల దర్యాప్తు పక్కదోవ పడుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. దర్యాప్తు సంస్థల తీరు చర్చనీయాంశంగా మారిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారా? 2. రాజకీయ అస్త్రాలుగా ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నారా? 3. నెక్స్ట్ తెలంగాణలో సిబిఐ, ఈడీ అడుగు పెడతాయా? 4. గతంలో కాంగ్రెస్ కూడా సిబిఐని గుప్పెట్లో పెట్టుకుందా? ఈడీ సమన్లు, సిబిఐ దాడులు కొత్తేమీ కాదు. దేశంలో ప్రతిపక్ష నేతలందరికీ ఇది కామనే. ఎన్నికలు దగ్గరకొస్తే చాలు మన దేశంలో దర్యాప్తు సంస్థలు యాక్టివ్ అయిపోతాయన్నది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వారిపై ఈడీ అస్త్రాన్నో, సిబిఐ అస్త్రాన్నో ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా, రాహుల్ గాంధీని గంటలు విచారించడంతో వేడి మొదలైంది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న అంశంపై మరోసారి దేశంలో చర్చ మొదలైంది. ఆ మధ్య వెస్ట్ బెంగాల్కు చెందిన తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సిబిఐ, ఈడీ అస్త్రాలు సంధించారు. ఇప్పుడైతే బీజేపీ విషయంలో దీదీ కొంచెం మెత్తబడ్డారే కానీ అప్పట్లో అపరకాళిలా బీజేపీపై నిప్పులు చెరిగేవారు. అదే సమయంలో అభిషేక్తో పాటు ఆయన భార్యకు ఈడీ సమన్లిచ్చింది. ఈస్టర్న్ కోల్డ్ఫీల్డ్కు చెందిన గనుల్లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలతో సిబిఐ 2020లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈ కేసు దర్యాప్తు ఈడీ మొదలుపెట్టింది. దీంతో ఈడీ రాడార్లోకి అభిషేక్, ఆయన భార్య వచ్చేశారు. అభిషేక్ బెనర్జీ కేవలం తృణమూల్ ఎంపీ మాత్రమే కాదు, సీఎం మమతా బెనర్జీకి స్వయానా మేనల్లుడు కూడా. అందుకే ఇదంతా కక్ష సాధింపు చర్యలో భాగమేనన్న వాదన వినిపించింది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసుతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు కూడా సంబంధం ఉందనేది బీజేపీ నేతల ఆరోపణ. ప్రధానంగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించడంతో రాష్ట్రం షేక్ అవుతోంది. బీజేపీ నేతలు కూడా పదే
దర్యాప్తు సంస్థల పేర్లు ప్రస్తావిస్తున్నారు. త్వరలోనే ఆ సంస్థలు ఎంట్రీ ఇస్తాయంటూ అధికార పార్టీ నేతలను హెచ్చరిస్తున్నాయి. అంతెందుకు చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ సిబిఐ ఈడీ ప్రస్తావన తెస్తుంటారు. అదే సమయంలో ఈడీలకు బోడీలకు తాము భయపడేది లేదని, పైసా అవినీతి కూడా తాము చేయలేదని చెబుతుంటారు. బీజేపీ అధికారంలోకి రాకముందు అంటే 2005 నుంచి 2014 వరకు జరిగిన ఈడీ రైడ్స్ 112 అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంటే 2014 నుంచి 2022 వరకు పెట్టిన కేసుల సంఖ్య 3000కు పైగా ఉందనేది టీఆర్ఎస్ వాదన. అవినీతి పరులను వదిలేసి బీజేపీ తమ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలతో కేసులు పెట్టిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో వరుసపెట్టి వీరు ఈడీ రైడ్లు చేయాలన్నా, ఐటీ చేయాలన్నా, సిబిఐ రైడ్లు చేయాలన్నా కానీ ఒకటే ఒక కారణం అయి ఉంటుంది. ఒకటి మోడీకి శత్రువు అయి ఉండాలి, లేదంటే బీజేపీ పార్టీలో చేరడానికి ఇష్టం ఉండకపోవడం ఉంటుంది. రెండే అంశాలు. కాబట్టి ఇలా చాలా స్పష్టంగా ఒక మహిళను పట్టుకొని, మహిళా తెలంగాణ సాంస్కృతిక పునర్జీవన నాయకురాలను పట్టుకొని మా బతుకమ్మ జోలికి వస్తే బిడ్డ మీ బతుకులు ఆగమైపోతాయి, మీ బతుకులు ఆగం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులపై ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థల దాడులు జరిగినప్పుడు కామన్ గా వినిపించే మాటలు కొన్ని ఉంటాయి. ఇది ముమ్మాటికి అధికార పక్షం కుట్ర. దర్యాప్తు సంస్థను తమ రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారు. స్వతంత్ర సంస్థలను నిర్వీర్యం చేసి పారేస్తున్నారు. చట్టాన్ని తమ చుట్టంలా మార్చేసుకుంటున్నారు. ఇదంతా మనకు అరిగిపోయిన రికార్డులా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డైలాగులు కొత్తగా వింటున్నవి కావు. కాంగ్రెస్ హయాం నుంచి వింటున్నవే. ఇవన్నీ వింటుంటే అసలు ప్రతిపక్ష నేతలంతా మిస్టర్ క్లీన్ గా ఉంటారా? నిజాయితీని మెడలో బోర్డుగా వేసుకుని తిరుగుతుంటారా? అవినీతి మరకలు అంటకుండా సంస్కారవంతమైన సోప్లే వాడుతారా అన్న అనుమానం ఆటోమేటిక్ గా వస్తుంది. అసలు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? ఈడీని పంపిస్తే ఏంటి, సిబిఐని పంపిస్తే ఏంటి, ఐటీని పంపిస్తే ఏంటి? కేసులైతే పెట్టగలరు కానీ ఆధారాలనైతే సృష్టించలేరుగా. కాకపోతే ఈ కేసులు విచారణల సమయంలో ఆయా ప్రత్యర్థులకు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. మరి ఇలాంటి తప్పులు ప్రస్తుత ప్రభుత్వమే చేస్తుందా అంటే కానే కాదు. కాంగ్రెస్ హయాంలోనూ సిబిఐ పంజరంలో చిలుక అనే వాదన బలంగా వినిపించింది. అంటే దొందేనన్నమాట. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఏమాత్రం మంచివి కావు. దర్యాప్తు సంస్థలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటే రేపొద్దున అధికారం చేజారినప్పుడు అదే బూమ్రాంగ్ అవుతుంది. ఇది మాత్రం క్లియర్ కట్. కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా ఇది నిజం. కాకపోతే ఆ కంచుకోటలో ఇప్పుడు కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలిచి తీరుతామని బలంగా చెప్తున్న జగన్ కుప్పం నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇదే ఇప్పుడు టీడీపీని టెన్షన్ పెట్టిస్తోంది. పండుగలకు తప్ప కనీసం నామినేషన్ సమయంలో కూడా కుప్పం మొహం చూడని చంద్రబాబు ఇప్పుడు పదే పదే ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. ఎన్నడూ లేనిది అక్కడ సొంతిల్లు కూడా నిర్మించుకునే పనిలో పడ్డారు. ఇంతకీ టీడీపీ కంచుకోటలో కలవరం మొదలైందా? చంద్రబాబు కుప్పం పర్యటనల వెనుక రీజన్ అదేనా? ఈసారి కుప్పంలో టఫ్ ఫైట్ తప్పదా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా అడుగులేస్తున్న వైసీపీ చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా అక్కడ వైసీపీ జెండా ఎగరేసేందుకు జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ముందే అభ్యర్థిని ప్రకటించడం మొదలుకొని కుప్పంలో అభివృద్ధి పనుల జోరు పెంచుతున్నారు. ఇదంతా ఆటోమేటిక్ గా టీడీపీలో ఆందోళనకు కారణమవుతోంది. ఇదంతా నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు ముందుగానే అలర్ట్ అయ్యారు. ఎప్పుడూ లేనిది పదే పదే కుప్పంలో పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా కుప్పంలోనే ఉన్న చంద్రబాబు 3 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే క్లస్టర్, యూనిట్ క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలతో సమావేశమవుతున్నారు. కుప్పం పరిధిలో మొత్తం 11 క్లస్టర్లు ఉండగా ప్రతి క్లస్టర్కు 45 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితాపై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచుకోట. 1989 నుంచి బాబు అక్కడ ఓటమి ఎరుగని నేత. కుప్పంలో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి కూడా ఎవ్వరూ సాహసం చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం చంద్రబాబు పర్యటననే వైసీపీ శ్రేణులు అడ్డుకుని అలజడి సృష్టిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ సభ్యత్వ నమోదులో కుప్పం రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉంది. టీడీపీకి కుప్పం అంతటి బలమైన కోట కావడంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు కనీసం అక్కడికి వెళ్లి నామినేషన్ కూడా దాఖలు చేసేవారు కాదు. స్థానిక నాయకులే దాఖలు చేసేవారు. కానీ మెల్లగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. స్థానిక టీడీపీ నేతలు అసంతృప్తితో వైసీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. గత 5 ఏళ్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రౌండ్ వర్క్ తో కుప్పంలో వైసీపీ బలోపేతమవుతోంది. దాంతో పాటు కుప్పంలో గెలిచి తీరుతామని శపథం చేసిన జగన్ అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. కుప్పంను మినీ మున్సిపాలిటీ చేయడం, ఈ మధ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, కుప్పం వైసీపీలో జోష్ పెరిగింది. ఇదే టీడీపీని టెన్షన్ పెట్టిస్తోంది. కుప్పంలో పొలిటికల్ హిట్ పీక్స్ కు చేరుకుంటున్న సమయంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. ఈసారి కుప్పంలో టఫ్ ఫైట్ తప్పదా? 2. చంద్రబాబు కంచుకోటలో కలవరం మొదలైందా? 3. బాబు భయపడుతున్నారా, జాగ్రత్త పడుతున్నారా? 4. కుప్పంలో వైసీపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లుపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రయాణించే రోడ్డుపైకి ఇరువైపులా వైసీపీ జెండాలు పెట్టారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన సమయంలో వైసీపీ తమ బలాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈసారి కుప్పంలో టఫ్ ఫైట్ తప్పదనిపిస్తోంది. చంద్రబాబు గత 40 ఏళ్ల చరిత్రలో సంక్రాంతి, దసరా వంటి పండుగల సందర్భంలోనే కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. కానీ 2019 తరువాత మాత్రం ఆయన పదే కుప్పం బాట పడుతున్నారు. బాదుడే కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించారు. అది కంచుకోట అని ఫీల్ అయితే, తప్పక గెలుస్తామనే ధీమా ఉంటే పదే అక్కడ పర్యటించాల్సిన అవసరం లేదు. కానీ పదే అక్కడే మకాం వేస్తున్నారంటే మెల్లగా కలవరం మొదలైనట్లే. అధికార వైసీపీ కుప్పం నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టక తప్పడం లేదు. కుప్పంలో వైసీపీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను బలోపేతం చేయడంతో పాటు ఆ నియోజకవర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ అభ్యర్థిగా ముందే భరత్ను ప్రకటించడంతో పాటు అక్కడ గెలుపు బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించడం వరకు పక్కా వ్యూహంతోనే అడుగులేస్తోంది. చంద్రబాబు కంచుకోటలో ఈ స్థాయిలో వైసీపీ ప్రభావం చూపగలగడం మెచ్చుకునే విషయమే. ఎప్పుడూ లేనిది చంద్రబాబును పదే కుప్పానికి రప్పిస్తున్నారంటే జగన్ వ్యూహాలు చాలా వరకు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. గతంలో పీఏలు, ఇన్ఛార్జీలపై నియోజకవర్గ బాధ్యతలు వదిలేసిన బాబు ఇప్పుడు నెలకు 3 రోజులు అక్కడే మకాం వేస్తున్నారంటే జగన్ స్కెచ్ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. అంతేకాదు, కుప్పంలో పార్టీ శ్రేణులకు మరింతగా అందుబాటులో ఉండేందుకు అక్కడ ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారు. అటు పదే కుప్పం వెళుతున్న చంద్రబాబుకి కుప్పం మీద ప్రేమ పుట్టిందా, కుప్పం అంటే భయం పట్టుకుందా అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. 175 గెలుస్తారంట. 175గా తమ్ముళ్ళు గెలుస్తారా? గెలవనిస్తారా? మీరు 175 కాదు, ఒక్కటి కూడా రాదు. నీ పులివెందనే గెలిసే పరిస్థితులు లేవు. ఆంధ్రప్రదేశ్లో కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచు కోట. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. ఇక్కడ చంద్రబాబుని ఓడించడం అంత సులభం కాదు. క్షేత్రస్థాయిలో మరింతగా వైసీపీ బలోపేతం కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుంది అనుకోవడం పొరపాటే అవుతుంది. దానికోసం జగన్ మరింత గ్రౌండ్ వర్క్ చేయాల్సుంటుంది. అటు చంద్రబాబు కూడా ఇన్నాళ్లు తన కంచుకోటను కింది స్థాయి నేతలకు వదిలేయడం కూడా తప్పే. ఎంతటి బలమైన కోట అయినా బలమైన తుఫాను ముందు నిలబడలేదు. ఆ విషయాన్ని గమనించారు కాబట్టే
తన కోటను మరింత పటిష్టం చేసుకునే పనిలో పడ్డారు. కుప్పానికి పూర్తి స్థాయిలో టచ్లో ఉంటున్నారన్నది మాత్రం క్లియర్ కట్. ఇది ఇవాల్టి క్లియర్ కట్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.